చేసిన ప్రతి ఒక్క ఆర్టిస్ట్ మా ఫ్రెండ్ క్యారెక్టర్ అనన్య అనే అబ్బాయి చేశారు. తను గాని, సీత అని అందరూ వెన్నెల కిషోర్ అన్న గారు చాలామంది చేశారు. అజయ్ అన్న చేశారు, విమలారామన్ గారు చేశారు, కామ్నా జట్మలని గారు చేశారు. చాలామంది ఆర్టిస్టులు అందరూ చేశారు. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే సెట్‌కి రాగానే తెలియకుండా ఓ పాజిటివిటీతో వచ్చేసేవాళ్ళు అందరూ. అది ఎందుకు ఏర్పడిందో తెలీదండి. సెట్‌కి అందరం ఇలా కలవగానే ఇది మంచి సినిమారా, ఇది కొట్టేస్తున్నాం, హిట్ కొట్టేస్తున్నాం అనే వైబ్‌తో అందరూ చేయడం వల్ల తెలియకుండా అందరూ ఎనర్జీస్ అన్నీ రిఫ్లెక్ట్ అయిపోయాయి. యాక్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. నరేష్ గారి గురించి నేను ఫస్ట్ టైం అండి నరేష్ గారిని కలవడం మా సినిమా 'కే ర్యాంప్' ఓపెనింగ్ ఈవెంట్‌లో కలిశాను. సార్‌ని ఫస్ట్ టైం అప్పుడు చూడడం. రాగానే ఫస్ట్ భుజం మీద చెయ్యేసి అమ్మా 50 కొట్టావు, ఇది ఇంకా కొడుతున్నావమ్మా, ఈ సినిమా నేను విన్నాను, అదిరిపోయిందమ్మా అన్నాడు. నాకేం అర్థం కాలే అప్పుడు. సార్ మళ్ళీ ఎంటైర్ ప్రాసెస్ షూట్ జరిగేటప్పుడు ఎంత జోవియల్‌గా ఉంటారంటే ఆ ఎనర్జీ ఆయనకి ఎక్కడి నుంచి వస్తుందో నాకు తెలీదండి. సినిమాలో ఒక డైలాగ్ ఉంటది ఆయన "రేయ్ ఆ మాటకొస్తే బెస్ట్ లవర్‌ని నేనేరా" అంటే "అవును మామ" అంటాను. నిజంగా ఆయన ఓల్డ్ బెస్ట్ లవర్ అండి. అంటే ఇంత స్పోర్టివ్‌గా, ఇంత ఎనర్జీగా మాకంటే చాలా ఎనర్జీగా ఉంటారు. మాకు తెలీదది. అదే ఉంటది సినిమాలో ఒక డైలాగ్ ఉంటది సార్. నాని ఓ డైలాగ్ రాసాడనమాట. "రేయ్ మీ 40 ఏండ్లకే అయిపోయే బండ్లురా మీయి. మాకు 60 ఏండ్లొచ్చినా మా బండ్లు చాలా స్ట్రాంగ్‌రా" అని. సార్ మీరు ఇంకో 30 ఏండ్లు కూడా రన్ చేయండి సార్. వెరీ, వెరీ హ్యాపీ. చాలా వెరీ, వెరీ హ్యాపీ వర్కింగ్ విత్ యూ సార్. అంటే నేను ఇంత ఫన్ను, ఒక వ్యక్తి ఇంత స్పోర్టివ్‌గా ఉంటే తెలియకుండా మనకే అరే ఈ సార్ ఇలా ఉన్నారంటే ఇంక మనమెంత ఎనర్జిటిక్‌గా ఉండాలి, మనమెంత వర్క్ చేయాలనే వైబ్‌లో ఆ ఫీలింగ్ వచ్చేస్తది. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెరీ, వెరీ హ్యాపీ వర్కింగ్ విత్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నాని నాని ఏయలేదండి. నాని ఒకసారి అదే 'ఎస్ఆర్ కళ్యాణమండపం' సినిమా చూసాడంట. వీడేదో బీఆర్ హైటెక్‌లో సినిమా చూసాడు. ఇంట్రడక్షన్ సీన్‌కి ఏదో అందరూ పేపర్‌లో ఏదో ఇసిరేస్తా ఉంటే ఇతనితో సినిమా చేద్దామని వచ్చాడు. అసలు అది కుదరలేదు ఎందుకో ఎప్పుడు. మళ్ళా కలిసాడు కొన్ని రోజుల తర్వాత. నాని కథ చెప్పగానే నేను 2½ అవర్స్ అసలు కంటిన్యూస్‌గా నవ్వుతూనే ఉన్నాను. మనోడు బేసిక్‌గా ఏంటంటే మన కాలేజ్‌లో ఫ్యాన్ వార్స్ జరుగుతుంటాయి కదండీ. అంటే ఇప్పుడు కాలేజ్ స్టూడెంట్స్ అందరం గొడవ పడుతుంటాం కదా ఫ్యాన్ వార్స్. మనోడేమో బీభత్సమైన మహేష్ బాబు గారి ఫ్యాను. నేనేమో కాలేజ్ డేస్ ఇది అంతా నేనేమో పవన్ కళ్యాణ్ గారి ఫ్యాను. నాకు తెలిసి వాళ్ళిద్దరిది బెస్ట్ కాంబినేషను. ఒక పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్, ఇంకో మహేష్ బాబు గారి ఫ్యాన్, వాళ్ళిద్దరు కొట్టుకున్నట్టు ఎవరు కొట్టుకోరు. మళ్ళీ వాళ్ళే బెస్ట్ ఫ్రెండ్స్. అలా అయిపోయింది మా ఇద్దరి కాంబినేషను. నా నాకొచ్చి కథ చెప్పినప్పుడు అన్న ఇది చేద్దామన్న, అది చేద్దామన్న, అదన్నా ఇదన్నా అంటే నాని ఎలా చేద్దాం అన్న, ఇవన్నీ కాదన్న, సినిమాని అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్ చేద్దాం. థియేటర్‌లో కూర్చొని బయటికెళ్ళేంత వరకు వైబింగ్ ఫిలిం. నాకు తెలిసి చాలా రోజులు అయిపోతుందన్న ఒక సినిమా వైబింగ్ ఫిలిం అని వచ్చి ఈ సినిమా 'కే ర్యాంప్' అని నేను అదే చెప్తానండి. వైబ్ అది నాని క్రియేట్ చేశాడు. రోజు మా ఇద్దరి జర్నీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు నాని మోర్ దెన్ డైరెక్టర్ ఇవన్నీ పక్కన పెడితే నాకు ఒక బ్రదర్‌లా అయిపోయాడండి. ఈ సినిమా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద రిజల్ట్ ఎంత ప్లేసెస్‌కి వెళ్తది, ఎంత అవుతది అది ఇది అని పక్కన పెడితే నాకు ఒక మంచి వ్యక్తి దొరికాడు. లైఫ్‌లో నాని మొహం ఎప్పుడు చూసినా నేను నవ్వుతూనే ఉంటాను. అది వెరీ రేర్ నాని ఇండస్ట్రీలో. ఎప్పుడున్నా నాని కనిపించగానే నా ఫేస్‌లో ఒక స్మైల్ వస్తది. అరే నేను ఒక మంచి వ్యక్తితో ట్రావెల్ అయ్యాను, మంచి వ్యక్తితో జర్నీ చేశానని చెప్పి. హీ మేక్స్ మీ ఆల్వేస్ స్మైల్. నేను 'కే ర్యాంప్' షూట్‌కెళ్తుంటే మార్నింగ్ ఇద్దరం ఒకసారిగా చూడగానే ఎందుకు నవ్వుకుంటూ ఉంటాం, ఇద్దరం 20 నిమిషాలు నవ్వుతూనే ఉంటాం. అందరూ పిచ్చోళ్ళు అనుకునేవాళ్ళు. ఒకానొక స్టేజ్‌కి మేము పిచ్చోళ్ళం అనుకున్నాం. సినిమా కూడా అలాగే పిచ్చోళ్ళ వైబ్ అది క్రియేట్ చేస్తది. థ్యాంక్ యూ నాని ఫర్ బీయింగ్ సో ఇన్నోసెంట్. ఈ సినిమా 'కే ర్యాంప్' సినిమా నిజంగా రేపు మీ అందరికీ గట్టిగా నచ్చేసి అంటే నాని ఇన్నోసెన్స్ ఉంటుందండి దాంట్లో. ఎంత ఇన్నోసెన్స్ అంటే బేసిక్‌గా మేము మందు తాగితే ఎలా తాగుతాం? ఏదో పెగ్గేసుకొని ఒక వాటర్ వేసుకొని ఏదో మనోడు ఎగ్గు పగలగొట్టుకొని తాగుదాం అంటాడు. నాని అవసరం ఏదంటే అన్న మేము చదివే కాలేజ్‌లో ఇలా ఉండేటివి అంటే మేమేదో చాలా సాధారణమైన కాలేజ్‌లో చదువుకున్నాం. మనో మనోడు అంటే ఆ క్యారెక్టరేషన్ డిజైన్ చేయడం చాలా కష్టమండి. నేను చాలా ఎంజాయ్ చేశాను క్యారెక్టర్ ప్లే చేసేటప్పుడు కూడా. ఇది నేను క్లారిటీ ఇవ్వాలి. మీరు అడుగుతారని నాకు తెలుసు. ముందే నేను క్లారిటీ ఇవ్వాలి. ఏదో 1, 2 డైలాగులు వచ్చినప్పుడు ఏంటి కిరణ్ ఇంతకుముందు ఎప్పుడు చేయలేదు కదా! ఇలా డైలాగులు మాట్లాడాడేంటని. లేదండి. సినిమా 'కిరణ్ అబ్బవరం' అనే సినిమా వాడి పోస్టర్ వచ్చినా, వాడొచ్చినా ఫ్యామిలీలో అన్ని టికెట్లు అందరూ కూర్చొని చూసేలానే ఉంటది సినిమా. నా గ్యారంటీ అండి అది. మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. బికాజ్ అది కూడా మేము ముందు ఎందుకు అది చూపిస్తున్నామంటే, వీడి క్యారెక్టరేషన్ చాలా చిల్లరగా ఉంటది. బాగా డబ్బులున్నోడు వాడు చిల్లర లైఫ్ కావాలనుకుంటాడు. అది చిన్న రిజిస్టర్ చేస్తే థియేటర్‌లోకెళ్ళేటప్పుడు ఆడియన్స్ ఇంకా వైబ్ అవుతారు, ఎంజాయ్ చేస్తారనే. మా ఫ్యామిలీ ఆడియన్స్ అయితే అందులో పండగకొస్తున్నాం. పండగంటే 4 రోజులు పండగొచ్చింది ఈసారి.
సిటీ నుంచి అందరూ ఊర్లకు వెళ్తారు, లేకపోతే ఫ్యామిలీ అందరూ కలిసి సినిమా చూస్తారు. కే ర్యాంప్ సినిమా మిమ్మల్ని అందరినీ కడుపుబ్బ నవ్వించి 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 అరే మళ్ళీ వెళ్దాం రా రెండోసారి, మళ్ళీ వెళ్దాం. ఒక ఫ్యామిలీ సబ్జెక్ట్స్ ఉంటాయండి, ఎంటర్టైనర్స్ ఉంటాయి, మళ్ళీ వెళ్దాం రా రిపీటెడ్గా చూద్దామని. ఒక నువ్వు నాకు నచ్చావు కావచ్చు, మల్లీశ్వరి కావచ్చు, వెంకీ కావచ్చు, రెడీ కావచ్చు, ఇలాంటి సినిమాలు మళ్ళీ చూద్దాం రా నాకు వైబ్ క్రియేట్ చేస్తుంది కదండి. ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ నవ్వి సామజవరణ మళ్ళీ ఇదే అండి. కే ర్యాంప్ సినిమా మీరు ఫ్యామిలీతో చూసి మళ్ళీ ఫ్యామిలీతో వెళ్దాం అనుకునే సినిమా. మిమ్మల్ని అందరినీ చాలా గట్టిగా నవ్విస్తుంది. పోయిన దివాళీకి అన్ని సినిమాలు వర్కౌట్ అయ్యాయి. కా అయితే ఏంటి, లక్కీ భాస్కర్ అయితే ఏంటి, అమరన్ ఏంటి, అదేదో సంక్రాంతి పండగ కదా సెలబ్రేట్ చేసినట్టు చేశారు తెలుగు ఆడియన్స్ అందరూ. మళ్ళీ దివాళీ ఖచ్చితంగా కే ర్యాంప్ మీ అందరికీ నచ్చుతుంది. మీరందరూ థియేటర్స్కి వచ్చి చూడండి, మీరందరూ ఎంజాయ్ చేయండి, మీరు ఖచ్చితంగా నవ్వుతారు. ఇది నా ప్రామిస్. నేను చెప్పానంటే ఖచ్చితంగా ఊరికే చెప్పనండి, ఇట్స్ మై ప్రామిస్. మీరందరూ చాలా గట్టిగా నవ్వుతారు. October 18 ప్రిపేర్ అయిపోండి సినిమా చూడడానికి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సూపర్బ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. రాజేష్ గారు వాంట్స్ టు